శ్రీమాత్రే నమః. నేను శిరీష. అమృతవాణి ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అక్షయ తృతీయ ప్రాముఖ్యతను తెలుసుకుందాము. అక్షయ తృతీయ ఈ సంవత్సరం మే 10, 2024న వచ్చింది. అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయవచ్చో ఈరోజు తెలుసుకుందాము. మనకి రవిచంద్రులిద్దరూ కనిపించే ప్రత్యక్ష దైవాలు. రవి తండ్రికి కారకత్వం అయితే చంద్రుడు తల్లికి కారకత్వం వహిస్తారు. ఎలా అయితే మనం మన తల్లిదండ్రులు లేకుండా లేమో అలానే సూర్యచంద్రుల అనుగ్రహం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. వైశాఖ శుక్ల తృతీయ రోజు రవిచంద్రులిద్దరూ ఉచ్ఛస్థితిలో ఉంటారు. ఏ గ్రహమైనా ఉచ్ఛస్థితిలో ఉంది అంటే చాలా బలం కలిగి ఉంటుంది, మంచి ఫలితాలు ఇవ్వగలదు. వైశాఖ శుక్ల తృతీయ రోజున రవిచంద్రులిద్దరి ధ్యాన శ్లోకాలు పఠించి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుని ఏదైనా పని మొదలుపెట్టినట్టయితే దిగ్విజయంగా అది పూర్తి చేసుకోవచ్చు. ఈ రోజున నూతనంగా మొదలుపెట్టే ఏ కార్యక్రమమైనా, ఉదాహరణకి నూతన విద్య, నూతన వ్యాపారము, వ్యవసాయంకి సంబంధించిన పనులేవైనా ఈరోజు మొదలుపెట్టవచ్చు. సంస్కృతంలో అక్షయము అంటే క్షయము లేనిది, అంటే తరిగిపోనిది. చాలామంది బంగారం రెట్టింపు అవుతుందని కొంటారు. కానీ అసలు ఎందుకు బంగారం కొనాలంటే, బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, మనకు సిరి సంపదలిచ్చే ఐశ్వర్య దేవత. మనకి ఎల్లప్పుడూ సుఖసంపదలు రెట్టింపు అవ్వాలని బంగారం రూపంలో ఉన్న లక్ష్మీదేవిని మనం ఇంటికి తీసుకొచ్చి లక్ష్మీనారాయణుల పూజ చేయడం ద్వారా శుభ ఫలితాన్ని పొందవచ్చు. అక్షయ తృతీయ రోజు ఎవరికైనా దానం చేయడం ద్వారా వారిచ్చే శుభాశీస్సులు మనకి రెట్టింపు అయ్యి శుభాన్ని చేకూరుస్తుంది. దశావతారాల్లో పరశురాముడి అవతారం అక్షయ తృతీయ రోజున ఆవిర్భవించింది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రవిచంద్రుల ధ్యాన శ్లోకాలు, దుర్గా సప్తశ్లోకి, పరశురాముడి ధ్యాన శ్లోకం పెట్టడం జరిగింది, గమనించగలరు. మీ అందరూ కూడా అక్షయ తృతీయ పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.